గేమ్ చేంజర్ తో రియాలిటీ అర్థమైనట్లుంది. అక్కడ వచ్చే నంబర్స్ ఉంటాయి కదా, అన్ని ఒరిజినల్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఆర్టిఫిషియల్ ఇన్ఫ్లేటింగ్ వ్యూస్ అంటే ఏంటో తెలియాలి. అంటే ఏం లేదు మామ, ఇప్పుడు మనం డైలీ చూసే ట్రైలర్స్ కి గానీ టీజర్స్ కి గానీ వచ్చే వ్యూస్ ఉంటాయి చూసారా, అవన్నీ ఒరిజినల్ కాదు, ఫేకే. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్స్ చేసే గిమ్మిక్స్ అవన్నీ. వాళ్ళ మూవీ ట్రైలర్ ని చాలా మంది చూశారు అని బయట అనుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తా ఉంటారు. అంటే అందరూ చేయరు, డబ్బు బాగా ఖర్చు పెట్టే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. మొన్న రిలీజ్ అయింది కదా విజయ్ సేతుపతి గారి ఏస్ మూవీ, ఇలాంటివి నాకు బాగా అనిపించాయి ఆ మూవీలో. అండ్ అఖండ 2 మొన్న రిలీజ్ అయింది కదా, దాంట్లో మీరు చూసే వ్యూస్ కూడా కొంచెం అటు ఇటుగానే ఉంటాయి అనుకోండి. మరి దిల్ రాజు గారు చేయలేదా అంటే గేమ్ చేంజర్ కి చేశారు. ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చాలా వరకు చేసి ఉంటారు ఆయన. దీని మీద దిల్ రాజు గారు తమ్ముడు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఇలా అన్నారు. చాలా రోజుల నుంచి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఈ రోజు చెప్పాల్సిందే. నేను ఎప్పుడు నిండో దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. యూట్యూబ్ లో తమ్ముడు ట్రైలర్ రిలీజ్ చేసాం, అందులో వచ్చే వ్యూస్ అన్ని ఒరిజినలే. ఆడియన్స్ చూసే నెంబర్సే అక్కడ ఉండాలి అనేసి నా పిఆర్ టీమ్ కి, నా ఆఫీస్ కి స్ట్రిక్ట్ మెసేజ్ ఇచ్చాను. మిలియన్స్ డబ్బు ఖర్చు పెట్టి కొనకండి, ఎందుకంటే ఒరిజినల్ గా మన ట్రైలర్ గానీ మన సాంగ్ గానీ ఎంత మందికి రీచ్ అయిందో తెలిస్తేనే మన మూవీ చూడడానికి ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుంది. మనం డబ్బులు ఖర్చు పెట్టి బాగానే కొనేస్తున్నాం, కానీ అవి ఆడియన్స్ దాకా రీచ్ అయిందా లేదా అనేది తెలియడం లేదు. దీనికి కూడా కొంచెం కష్టమైన ఫస్ట్ స్టెప్ నేనే వేస్తున్నా. మీడియా నాకు సపోర్ట్ గా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే మీరు ఎక్కేయడానికి రెడీగా ఉంటారు. మరి ఇలాంటి మంచి విషయాలు ఎందుకు అడగరో అస్సలు అర్థం కాదు. ఇవి కదా మీరు అడగాల్సింది, ఇలాంటి ఫాల్స్ ని ఆపడానికి కదా మీరు ట్రై చేయాల్సింది. నేను కాంట్రవర్సీలోకి వెళ్దాం అనుకోవట్లేదు, హెల్తీగా తయారవడానికి ట్రై చేస్తే బాగుంటుంది అనేసి చెప్తున్నాను. జెన్యూన్ గా మనం ఉంటే మన మూవీ రీచ్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. ఒకవేళ రీచ్ అవ్వకుంటే తర్వాత ఏం చేయాలి అనేది మనం అనాలిసిస్ అలాగే అవేర్నెస్ తీసుకురావచ్చు. ఈ తమ్ముడు మూవీ నుండే నేను డెసిషన్ తీసుకుంటున్నా, ఫేక్ వ్యూస్ వద్దు అనేసి. నా పిఆర్ టీమ్ కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాను. విషయం ఉంటే మూవీని చూస్తారు, విషయం లేకుంటే మూవీని రిగ్రెట్ చేస్తారు. ఇంకా టెన్షన్ ఎందుకు, విషయం ఉన్న మూవీనే తీద్దాం కదా. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీ ఉంది, రీజనల్ మూవీ అయినా విషయం ఉంది కాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ అయింది. కోర్ట్ అనే మూవీ ఉంది, కొత్త వాళ్ళతో తీసినా గానీ విషయం ఉంది కాబట్టి సూపర్ హిట్ అయింది. కంటెంట్ లో మనం కష్టపడితే ఆటోమేటిక్ గా సక్సెస్ వస్తుంది అనేసి 2025 లో ప్రూవ్ అయింది. సో కంటెంట్ పెట్టడానికి కష్టపడదాం, ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇవాళ ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఆ స్థానాన్ని కాపాడుకోవాలంటే మంచి కంటెంట్ ఉన్న మూవీయే తీయాలి. తీస్తే దాన్ని హిట్ చేయడానికి ఆడియన్స్ రెడీగా ఉంటారు. సేమ్ టైం అది జనాల దాకా వెళ్ళాలంటే మీడియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మంచి మూవీ, మంచి కంటెంట్ ఉన్న మూవీ వచ్చినప్పుడు డప్పు కొట్టి వాయించేయండి అనేసి అన్నారు. ఇక్కడ ఒక పాయింట్ మావా, ప్రొడ్యూసర్స్ కావాలంటే ఎన్ని వ్యూస్ అయినా కొనుక్కోవచ్చు, ఎన్ని పిఆర్ టీమ్స్ అయినా పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన విధంగా రివ్యూస్ రాయించుకోవచ్చు. కానీ మూవీ హిట్ అవ్వాలంటే అల్టిమేట్ కింగ్ ఇస్ ఆడియన్స్. మనీ పెట్టి ఇంట్లో కూర్చున్న వాళ్ళని థియేటర్ దాకా తీసుకురాలేం కదా. వాళ్ళని థియేటర్ దాకా తీసుకురావాలంటే మన ట్రైలర్ తో, మన కంటెంట్ తోనే పాసిబుల్ అవుతుంది. ఇది గనక అర్థం అవుతే ఇలాంటి ఫేక్ వ్యూస్ ఇలాంటివి ఏమి ఉండవు కదా. గేమ్ చేంజర్ కి క్రోర్స్ ఖర్చు చేశారు, వ్యూస్ కి గానీ ప్రమోషన్స్ కి గానీ. ఏమైంది? బిస్కెట్ అయింది. తగ్ లైఫ్ కి కూడా ప్రమోషన్స్ ఎంత భారీగా చేశారంటే అసలు బేవచ్చమైన ప్రమోషన్స్ చేశారు. ఏమైంది? కంటెంట్ లేదు, అసలు అడ్రస్ కూడా లేదు. ఇంకో 2-3 వీక్స్ లో ఓటీటీలో కూడా వచ్చేస్తుంది, నెట్ఫ్లిక్స్ లో. గేమ్ చేంజర్ కూడా ఫేక్ కలెక్షన్స్ వేశారు డే 1. ఏమైంది? గట్టిగా ఎక్కేశారు. నేను కూడా ట్రోల్ చేశానులేండి. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.